శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవ నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి బుధ కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని, అలాగే చంద్రుడు ధనస్సు మకర కుంభరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా చేద్దాం అనుకుంటే అది వెనక అడుగు రావడం, వెనక్కి వెళ్ళడం, 10 మంది లాగడం, కొన్ని ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చి జాయిన్ అవుదాం అనుకుంటే అది ఏదో రకంగా మళ్ళీ వెనక్కి రావడం, ఇటువంటి జరుగుతుంటాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఎక్కువగా మనోవేదనకు గురి అవ్వడం ఉంటుంది. అయితే ఏదేమైనా సరే మన సంకల్ప ప్రకారం ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ స్తోత్రం కానీ, ఓం నమః శివాయ అని మంత్రం కానీ, లేదా శివాష్టోత్రం కానీ పండించడం అనేది చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీరు ఉంటేనే పనులు అవుతాయి, లేకపోతే పనులు అవ్వు అనే విధంగా గోచారం గ్రహస్థితులు గోచరిస్తోంది. మీరున్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తారు, మీరు లేనప్పుడు ఇంకొకలాగా వ్యవహరిస్తారు. ఏదేమైనా సరే అన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి, ఎంతగానో చూసుకోవాలి అన్న భావన కూడా ఏర్పడుతుంది. ప్రతిదీ మనం చూసుకుంటేనే పనులు అవుతాయి అనుకోవడం తప్పది. బిజినెస్ వ్యవహారాల్లో మీకు మీరుగానే ప్రతి ఒక్క నిర్ణయాలు తీసుకుని మీకు చొరవ చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్తుంది. ఎవరో చెప్పి చేస్తేనే మనం చేయాలని కాకుండా మనకి ఎందుకు చేయకూడదు, అందరూ మన వాళ్ళు ఎలా అనుకుంటామో సంస్థ కూడా మనదే అనే భావంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం పౌర్ణమిసి ఒత్తుతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు ఉపశమనం పొందడం కోసం అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కాస్త నిదానంగా అయినా అవి వస్తాయి. అయితే ప్రతిదీ ఈ ఏలినాటి శనిలో మనకి ఎందుకు ఎలా జరుగుతుంది అనే ఒక భావన కూడా ఉంటుంది. ప్రతి ఒక్కదానికేనూ బాధపడడం అనేది పరిష్కారం కాదు, మార్గాలు వెతకడం అనేది పరిష్కారం. మనం ఎలా చూడాలి, ఏం పరిష్కరించాలి, ఎలా చూసుకోవాలి. ప్రతిసారి నా జీవితం ఇలాగే ఉంటుంది అంటే అందరూ అలాగే ఉంటుంది. జీవితం ఎందుకు మారదు, మనం ఎందుకు మార్చుకోలేమన్న భావన మనలో ఉండాలి. కాబట్టి మన ధైర్యమే మన ముందుకు నడిపిస్తుంది. ఏ నడిచి నడుస్తున్నా సరే కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. ఇవన్నీ పక్కన పెట్టి దైవరాధన చేసుకుని దైవనామస్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించండి. విదేశీలో ఉన్న వరకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వీసా, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, ఆల్రెడీ స్ట్రక్ అయిన వాళ్ళకి గ్రీన్ కార్డు విషయంలో, H1B వీసా విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్యపోతాయి. ఒక పరిష్కార దిశగా ముందుకెళ్ళి విదేశాలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి, ఇబ్బంది లేవు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రయాణాలు వీళ్ళు కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపు 2 కలిపి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయాలు ఒక కొలికి వస్తాయి. మనం వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడడం, మనకు నచ్చిన సంబంధం చేసుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళతో ప్రేమించామని చెప్పి ధైర్యం లేక ధైర్యం చేయరు కూడా. ఎందుకంటే మనం నొప్పించకూడదు, బాధ్యతారహితంగా ఉండకూడదు, ఒక బాధ్యతగా ఉండాలి, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి తప్పితే కానీ చెడగొట్టే విధంగా ఉండకూడదనే ఆలోచనగా ఉంటుంది. అది మీ పెద్దవాళ్ళతో వ్యక్తపరచడం,
వాళ్ళు ఓకే చెప్పడం ఇటువంటివి ఉంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు, ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు, చతుర్థాధిపతి అయిన రవి కూడా సప్తమంలోనే ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం, మంచి సంబంధం కుదరడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడం, ఎప్పటి నుంచో సంతానం కోసం లేక సంతానం కోసం బాధపడుతూ సంతానం కోసం వెయిట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఒక శుభవార్తను వినడం కూడా ఈ వారం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. అన్నదమ్ముల మధ్య సఖ్యత చక్కగా ఉంటుంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. బంధువర్గంతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోవడం, మళ్ళీ కలుసుకోవడం, అన్నదమ్ముల మధ్య ఏదైనా డిస్టర్బెన్సీ గ్యాప్ ఏదైతే ఉందో అది మళ్ళీ కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా భగవత్ చక్కగా కలిసి అనే భావన ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవదర్శనాలు కానీ చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా మెడికల్ సీట్ కోసం, టెక్నాలజీ సంబంధించిన కోర్స్ కోసం జాయిన్ అవ్వడం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నాలు ప్రారంభించండి, కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు, రవి కుజులతో కలిసి ఉన్నారు. ఒక్కొక్కసారి ఏది మాట్లాడినా తప్పుగా ఉండడం, భాగస్వామితో విభేదాలు రావడం, బంధువర్గంలో మనం అన్ని చక్కగా చెప్పినా సరే అది వినకపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీ వాక్చాతుర్యంతో అందరినీ ఒప్పించగలరు. అదొకటి. మీ ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ధైర్య సాహసాలను ఎప్పుడూ కోల్పోవద్దు. అదేవిధంగా ఉద్యోగంలో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. ఖర్చు కూడా అధికంగానే ఉంటాయి. అయితే ఖర్చు రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది. ఇది మంచికే. వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. ముఖ్యంగా పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళని సానుకూల పడే దిశగా గ్రహతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. దానివలన ఏదైనా పనులు ఆగిపోయి ఉంటే అవి పూర్తయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. భాగ్యంలో రాహు బలంగానే ఉన్నారు. మరి అంత బలంగా కాకపోయినా మధ్యస్థంగానే ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు కొలిక్కి రావడం సంతోషకరం చెప్పచ్చు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి 6 ఉన్నారు. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా 6 ఉన్నారు కుజుడితో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇండైజెషన్ సంబంధించి, తలకు సంబంధించిన సైనస్ కావచ్చు, ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పూల వారికి, పూజా సామాగ్రి వారికి కూడా గత 2 వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త బిజినెస్ ప్రారంభిద్దాం లేదా ఉద్యోగం మానేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏదైనా సరే మీరు ఉద్యోగం చేసుకుంటూనే సైడ్ ఇన్కమ్ లాగా ఏదైనా వ్యాపారం పార్ట్నర్షిప్లో పెట్టుకోవడం చెప్పదగినది. అంతేగాని డైరెక్ట్గా ఓన్గా బిజినెస్ చేద్దాం మట్టుకి అనుకోవద్దు. ఉద్యోగం చేస్తే చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు సంతానానికి చక్కగా ఉన్నాయి. వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వారం ఒక శుభవార్త వింటారు. అదేవిధంగా హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ గూగుల్ పే, ఫోన్పే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి లేవు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. విద్యాకారకుడైన గురువు దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పఠించడం చెప్పదగినది. మీరు ఏదైతే విద్యను కోరుకుంటారో అది నెరవేర్చే బాధ్యత స్వామివారిది ఉంటుంది. నిర్వర్తించాల్సిన బాధ్యత మనది ఉంటుంది.
బద్ధకాన్ని పక్కన పెట్టి చదువు మీద ధ్యాస పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, MBA ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మిగతా రంగం వారికి అనుకూలంగా ఉన్న వాటికంటే ఈ 3 రంగాల వరకు చాలా బాగుంటుంది. ఎవరైతే వీటి మీద చదువుతున్నారో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. వివాహ సంబంధించిన విషయాలు కూడా చక్కగా రాణించగలుగుతారు, ఒక సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయాలు కూడా చాలా బాగున్నాయి. దశమంలో శని, లాభాధిపతి, షష్టమాధిపతి కుజుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటి చూసుకోండి. అదేవిధంగా వ్యయాధిపతి, పంచమాధిపతి శుక్రుడు పంచమంలోనే ఉన్నారు. పంచమం అంత బలంగా లేరు. వీళ్ళకి సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉంటుంది. దైవ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అగ్రనాయకుల దగ్గర నుంచి కింద స్థాయి టెక్నీషియన్స్ వరకు వారి వృత్తి రీత్యా చాలా అనుకూలంగా కొద్దో గొప్ప బెనిఫిట్ అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. హనుమాన్ లాకెట్టు, అదేవిధంగా దక్షిణామూర్తి లాకెట్ మెడలో వేసుకోవడం చెప్పదగినది. పంచముఖి ఆంజనేయ స్వామిది చిన్న స్టాండ్ ఉంటుందండి లాకెట్టు. అది పూజా గదిలో కానీ మన ఆఫీస్లో కానీ అది పెట్టండి. పంచముఖి ఆంజనేయ స్వామి పెట్టడం వల్ల నరదిష్టి సాధ్యమైన వరకు తగ్గుతుంది. తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని ఒక 11 సార్లు చెప్పించండి. ఇది చక్కగా చేయండి. ఇంట్లో కానీ బయట కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అని ఉంటే కొంతవరకు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బడిగినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి గత 2 వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. గత 2 వారాలు మీకు చాలా బాగుంది. జన్మరాశిలో గురువు కూడా ఉచ్చబడుతున్నారు, బాగున్నారు. అయితే అధిక సంఖ్యలో బిందువులు లేవు, అయినా పర్వాలేదు, వీరికి బాగుంటుంది. ద్వితీయంలో కేతు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ధనం కావచ్చు అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కెరియర్ పరంగా వీరికి బాగుంటుంది. ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం రాదు అనుకున్న వారికి ఉద్యోగం రావడం, ఉద్యోగంలో స్థిరత్వం కోసం, ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కారణం చెప్పచ్చు. వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకోవడం చెప్పదగింది. కోపతాపరికి దూరంగా ఉండడం, ప్రతి ఒక్కరితోటి సమన్వయంగా పాటించడం అనేది చెప్పదగిన సూచన. పంచమ దశమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడుకు పంచమంలో, ద్వితీయాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయవహారాలు ఎవరైతే కన్సీవ్ ఉన్నారో కొంచెం జాగ్రత్త ఉండడం ఆరోగ్యపరంగా చెప్పదగిన సూచన. అదేవిధంగా లోన్లకి దూరంగా ఉండడం, పాత బాకీలు తీర్చి కొత్త అప్పులు చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉన్న డబ్బుతోటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడమో లేదంటే చిన్న వ్యాపారం చేసుకోవడమో ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. అష్టమంలో రాహు బలంగానే ఉన్నారు. వైద్యుతులు ఉన్న వారికి, విదేశీ పర్యటనకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీలో ఉన్న వారికి ఇండియాకి తిరిగి వద్దామా, కొన్నాళ్ళు ఉండి వెళ్దామా అనుకునే వారికి ప్రస్తుతానికి అక్కడ ఉండడం మంచిది. అదేవిధంగా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా వివాహ శుభకార్యాల విషయం కూడా ఒక కొలికి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా వీరు మోయవలసి ఉంటుంది. అదనపు బాధ్యతలు పెరగడం, ఉద్యోగంలో ఎలాగో బాధ్యతలు తక్కువ ఉన్నాయి, ఇంట్లో పెరిగాయన భావన ఉంటుంది. కానీ ఆకస్మికంగా ఉద్యోగంలో కూడా అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం గోచరిస్తుంది. అది ప్రమోషన్ అనుకోవచ్చు, లేదా వేరే ఇతర బాధ్యతలను అనుకోవచ్చు.
దాంతోపాటు ఇంక్రిమెంట్ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇది ఒక అందుకు మంచిదే. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కాలం అనుకూలంగా ఉంది. దైవారాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఎవరితోనే మాట్లాడేటప్పుడు కూడా వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేకుండా సామరస్యంగా ఉండడం అనేది కూడా చెప్పదగినది. ఒక మాట మీరు ఏది మాట తుల్లినా అది వక్రీకరించేవారు ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేద్దామనే భావంతో చాలామంది ఉన్నారు. కెరియర్ పరంగా ఎంత బాగుంటుందో నరదిష్టపరంగా కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాటి విషయం జాగ్రత్త వహించండి. కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. ఇంట్లో హనుమాన్ లాకెట్ పూజ గదిలో పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో కేతు చాలా బలంగా ఉన్నారు. తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి. మీరు ఏదైనా కార్యక్రమాన్ని తలపెడితే దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఒక సబ్జెక్టు తీసుకున్నామంటే దానిని కంప్లీట్ చేసి 10 మందికి దాన్ని ఉపయోగపడేలాగా చేసే తత్వం మీద ఉంటుంది. నలుగురిలోనూ గౌరవంగా ఉండేదానికి చాలా వరకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. భాగస్వాముల మధ్య విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా సరే అవి సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయం కోసం, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో ఒక శుభవార్తను కూడా వినగలుగుతారు. తల్లిదండ్రులతోటి చిన్న మాట పట్టి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయాలు జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వైద్యులతో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్, ఈ పర్సనల్ లోన్, చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే పైనుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉన్నా కూడా ఇంకా కావాలి, ఇంకా రావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అది ఎవరికి చెప్పుకోలేని లేరు. మన 10 మందికి పెట్టడం ఇవ్వడం తప్పితే కానీ మీ బాధను మీరు చెప్పుకునే పరిస్థితి 7 రోజులు రాకూడదని ఎప్పుడూ కోరుకుంటారు. ఇది ఇంట్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు, బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే ఈ అష్టమశనిలో మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యరీత్యా గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, లివర్ సంబంధించింది, కాలేయం సంబంధించిన చిన్న ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగినది. భోజనం చాలా లేట్గా చేయడం, తర్వాత తిందాం, ముందు పని ముఖ్యం అంటారు. పని ఎప్పుడూ ముఖ్యమే. పనితో పాటు మన ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. మీరేంటంటే ముందు పని చేసేస్తారు, తర్వాత భోజనం చేద్దామంటారు. కానీ పని కూడా ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా బాగుంటేనే మీ ఏమైనా చేయగలం. అదే బాగినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, హౌసింగ్ లోన్ అయితే మంజూరు చేసుకోండి. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. ఎవరో అప్పు అడిగారని చెప్పేసి పర్సనల్ లోన్ కూడా చేసి తీసి మరీ డబ్బులు అప్పుగా ఇవ్వడం ఇటువంటి చేయకండి. దానివల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం బాగుంది. వైద్యులకి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, చార్టెడ్ అకౌంట్స్కి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా లా సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాత లభించే విధంగా గోచరిస్తోంది. వీళ్ళకి ప్రభుత్వ పరంగా సన్మానాలు కానీ, ప్రభుత్వ పరంగా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అయిన రవి కూడా చతుర్థంలోనే ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు తగ్గుతాయి. రూపాయి రాబడి పెరుగుతుంది. గత కొంతకాలంగా ఎంత ఇబ్బంది పడుతున్నాం, డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం, మనకి డబ్బులు రావట్లేదు అనుకుంటాం. కానీ డబ్బులు వచ్చే విధంగా గోచరిస్తోంది. వచ్చిన ధనాన్ని సేవింగ్ రూపేణ ముందుకెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా కూడా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది అందరూ మెచ్చుకోవడం, సొంతంగా వ్యాపారం చేయాలి, భాగస్వామి వ్యాపారం మనకు వద్దు అనే భావంతో ఉంటారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం చెప్పవచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, ఆరేవల కుంకుమతోటి అంబాన్ని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి.
కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగుల పరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. అయితే రాబడి ఎంత ఉందో ఖర్చుకి అంత విధంగా ఉంటుంది. దోబరా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అది మనకి ఎంతవరకు అవసరమో, అది మనకి కుటుంబానికి అవసరమా కాదా, మనకి అవసరం కాదా అనే భావంతో ముందుకెళ్ళాలి. లేకపోతే అనవసరమైన ఖర్చు వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం ఇవి ఉంటుంది. ఇబ్బంది పడడం ఏమి ఉండదు, ఖర్చు పెట్టేసాం కదా తర్వాత చూసుకుందాం అనే భావన ఉంటుంది. రూపాయి సంపాదిస్తున్నాం కదా ఖర్చు కూడా పెడదాం. ఫ్రెండ్స్ ఇవన్నీ సాధ్యమైనంతకు ఫ్రెండ్స్ సర్కిల్ దూరంగా ఉండడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. పెద్దవాళ్ళకి చెప్తున్నాను, విద్యార్థులు కూడా చెప్తున్నాను. ఖర్చు అధికంగా ఉన్న ఈ వారం వాటిని అదుపు చేసే ప్రయత్నం మటుకి చేయాలి. అవసరమైతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఈ వారం అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే కొంతకాలం ఆగి ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగింది. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, నూతన గృహ సంబంధించిన వ్యవహారాలు వాటి వరకు చేసుకోవచ్చు. వాహనం సౌఖ్యం ఉంది, వాహనం కొనే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎంతవరకు అవసరం అంతవరకు చూసుకుని కొనడం అనేది చెప్పదగింది. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం బాగుంటుంది. మంచి ప్రమోషన్ కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనే మీ కళ ఏదైతే ఉందో అది వారం కొలిక్కి రావడం, మీకు చెప్పడం, ఆఫీస్లో చెప్పడం అనేది జరుగుతుంది. యుఎస్కి వెళ్తున్నారు అంటే యుఎస్ అని కాదు, విదేశీయానం. కొంతమంది యుఎస్ వెళ్తారు, కొంతమంది కెనడా వెళ్తారు, కొంతమంది జర్మనీ వెళ్తారు. ఎవరు ఏదైనా సరే విదేశీయానం అయితే గ్రహతులు గోచరిస్తున్నాయి. చక్కగా వాటి దిశగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యాపారపరంగా కూడా చక్కగా సానుకూలంగా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. నలుగురిలోనూ చక్కగా మీ మెప్పును పొందగలుగుతారు. అయితే రాశి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న దానికి కూడా ఎక్కువగా కోపం రావడం, స్ట్రెస్ అవడం జరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సాధ్యమైనంతవరకు కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకెళ్తే మంచిది. లేకపోతే నలుగురిలోనూ అభాసపాలే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ ఎంబీఏ ఫైనాన్స్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో, ఎంబీఏ ఫైనాన్స్ కావచ్చు, ఎంబీఏ హెచ్ఆర్ కావచ్చు, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం చెప్పచ్చు. మీకు తెలివితేటలు అమోఘం, కానీ వాటిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకుండా వృధాగా వేస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ చాలా ఇబ్బందులు ఏముండవు. నూతన కోర్సులు నేర్చుకోవడానికి సరైన సమయం చెప్పచ్చు. సాఫ్ట్వేర్, వైద్య వృత్తి, ఫ్యాషన్ టెక్నాలజీ, ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నారు. రూపాయికి రూపాయి లాభం వచ్చే విధంగా కూడా గ్రహతులు గోచరిస్తున్నాయి. రూపాయికి రూపాయి లాభం అంటే రూపాయి వచ్చేస్తున్నాను కాదు. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం. 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. అది అంతేగాని రూపాయికి రూపాయి అంటే రూపాయి పెడితే రూపాయి వస్తుందని కాదు. అక్కడది కష్టాన్ని తగిన ప్రతిఫలం, గుర్తింపు అనేది లభిస్తుంది. అది విద్యారీత్యా కావచ్చు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏదైనా సరే మనకంటూ గుర్తింపు ఉంది, వచ్చింది అనే భావన ఉంటుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలు కూడా అలాగే ఉంటుంది. ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా చెప్పుకోదానికి సరే ఇబ్బందులు ఏముండవు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతిదానికి చీటికి మాటికి కోపపడడం, నలుగురిలోనూ ఇబ్బంది పడడం కాకుండా ఏదైనా సరే సమయస్ఫూర్తితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగింది. తొందరపడి ఖర్చులు ఎక్కువగా పెట్టడం, అవసరమైంది తప్ప ఖర్చులు చేయకుండా ఉండడం చెప్పదగింది. శుభకార్య విషయంలో ఖర్చు ఎక్కువ చేస్తారు. వాటి విషయం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా అమ్మాయి పెళ్లి కానీ, అబ్బాయి కానీ పెళ్లి కానీ నిర్ణయించుకుంటారు. వివాహానికి ముహూర్తం ఖరారు చేసుకుంటారు. వాటి కోసం ఖర్చు పెట్టాలని ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తారు. పెళ్లి ముహూర్తాలు ఈ వారంతో అయిపోతాయి. ఇంకా మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కావచ్చు, పెళ్లి ముహూర్తాలు మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సరే పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు చూద్దాం. ఈ లోపల కనీసం మనకు 3 నెలలు టైం దొరికింది, సేవింగ్స్ చేసుకొని ఆ టైంకి ఖర్చులు చేద్దామనే భావంతో కూడా ఉంటారు. ఇది ఒక అందుకు మంచిదే. అది ఆడపిల్ల తండ్రులందరికీ మంచిదే. ఎందుకంటే అసలు టైం ఉంటుంది. ఈ లోపల అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమందికి ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి అది. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా నిలదొక్కడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు. ఇది ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఆభరణాల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే దశగా ముందడుగు ఉంటుంది. రుణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఒక పర్సనల్ లోన్ తీసుకుని అప్పులు తీర్చేద్దామని అనుకుంటారు. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అది తర్వాత ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు అప్పుకు దూరంగా ఉండడం చెప్పదగినది. గత కొన్ని నెలల కంటే వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్న వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా బాగుంటుంది. లాభంలో కేతు ఉన్నారు. కేతు బలంగా ఉన్నారు. తెలివితేటలతోటి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 10 మంది సలహాలు తీసుకోండి. అంతిమంగా మీ నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయం ఇబ్బంది లేకుండా వాతావరణం ఉంటుంది. చక్కగా పేరు ప్రఖ్యాత లభిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయం కూడా చక్కగా ఉంది. రాశి సప్తమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. రవి బుధులతో కలిసి ఉన్నారు. ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్య రీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ వినడం కానీ చేయండి. అది కార్యాలయంలో కానీ ఇంట్లో కానీ పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. కష్టపడి చదవాలి, ర్యాంకు కాకపోయినా సరే టాప్లో ఉండాలనే భావన ఎక్కువగా ఉంటుంది. మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు, మనం దాని తగ్గట్టు న్యాయం చేయాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగానే బాగుంటుంది. ఏదైనా సరే వైద్య వృత్తి కావచ్చు, మెడికల్గా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఏ రంగమైనా సరే మీరు ఎంచుకుని ఎక్కడైనా మీరు రాణించగలే క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి. కాబట్టి విధి సంబంధించిన విషయ వ్యవహారాలు అంటారా, అది జాతకాన్ని బట్టి ఉంటుంది. వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఆ జాతకాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు ఏమైనా సందేహాలు ఉంటే 7731881113కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి. సందేహాలు ఉంటే వాళ్ళ పిల్లల జాతకాలను బట్టి చూసి చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ చాలా బాగుంటుంది. గతంలో కంటే కొంత బిజినెస్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అయితే మెంటల్ స్ట్రెస్సెస్ అధికంగానే ఉంటుంది. స్ట్రెస్లోనే మీరు పని చేయగలుగుతారు. కొన్ని అప్పులు తీర్చాలన్న భావన ఏదైతుందో తీర్చగలుగుతారు. అప్పులు తీర్చేసి బిజినెస్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి అనే భావన ఉంటుంది. ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకోండి ఏంటంటే, భాగస్వామ్య వ్యాపారాలు మీరు కలిసి రావు. మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. ప్రతి విషయాన్ని మీరే క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ఒకరి మీద వదిలేసి వాళ్ళు బిజినెస్ చూస్తారనుకుంటే ఉన్న బిజినెస్ కాస్త లాస్ అయిపోయి మూసే స్టేజ్కి వస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వరకు. కొంతమందికి వాళ్ళ జాతకం బట్టి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు అంతే. చాలామంది తులారాశి వారికి మా జాతకం ఇంతేనేమో, మేము పైకి రావేమో, మా లైఫ్ ఇంతే అని అనుకుంటారు. అది వాళ్ళ గ్రహగతులను బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప ఈ గోచారం బట్టి ప్రస్తుతానికి వారం బట్టి ఇలాగే ఉంటుందని కాదు. అక్కడిది కొంతమందికి బాగుంటుంది, కొంతమంది ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలవేరు రూపు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఆడవారు పిల్లలు చదువుకునే పిల్లలు దక్షిణామూర్తి రూపు కాలవేరు రూపు వేసుకోవాలండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. అదే పెద్దవారు అయితే మగవారు దక్షిణామూర్తి రూపును వెళ్ళేసుకుంటే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. ముఖ్యంగా విధి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే సమస్య పోతాయి. నరదిష్టి కొంతవరకు తగ్గుతుంది. ఎప్పుడు మీరు బాగుపడుతున్నారని ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏడుపులు తగ్గడం, మీ పని మీరు చేసుకోవడం సరిపోతుంది. ఏదైనా సరే కొన్ని విషయ వ్యవహారాలు గోప్యంగా ఉంచడం చెప్పదగినది. అందరితోనూ షేర్ చేయడం వల్ల
అది మనకి ఇబ్బందికరమైన వాతావరణం రావడం, అదేవిధంగా ఉద్యోగంలో ఒక ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. అయితే 10 మందిని మెప్పుకోలుగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో తర్వాత ఇబ్బంది పెడతాయి. ఏదైనా సరే నీతిగా నిజాయితీగా ఉండి మన పని మనం చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. 10 మంది మెప్పు కోసం మనం చేసే కార్యక్రమం మనకు అవసరం లేదు, మంది మనకి చాలు అనే భావన కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు బాగుంటాయి. వారి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తుంది. నూతన గృహం కానీ వాహనయోగం కానీ కనిపిస్తోంది. ఏదైనా సరే వాహనం అయితే వాహనం, గృహం అయితే గృహం, ఏది అందుబాటులో మీకు అవైలబిలిటీ ఉంటుందో దాన్ని కొనడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. సంతానం ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవి జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఎప్పటి నుంచో ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగం పెండింగ్ ఉన్నవారికి ఇప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టం నుంచి భాగ్యంలోకి వచ్చారు. ప్రస్తుతం కర్కాటకంలో వచ్చిబట్టి ఉన్నారు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా గతంలో కంటే ఇప్పుడు బాగుంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి, అదేవిధంగా వివాహ ప్రయత్నం చేసిన వారు కూడా మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సగం వచ్చిన సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. దశమాధిపతి అష్టమ లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకెళ్ళడం చెప్పదగినది. లేకపోతే తర్వాత వివాహం అయ్యాక ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అందరికీ కాదండి, వారి వారి జాతకాన్ని బట్టి చూడడం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేసే ప్రయత్నం లోపల లేకుండా మీ పట్టుదలతోటి ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యూరప్ కంట్రీ వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన పేరు ప్రఖ్యాతలతోటి మనం బాగా వచ్చేసాం, బాగా ఎదిగిపోయాం అనే అహంభావం కూడా ఒక్కోసారి మనకు తెలియకుండానే ఏర్పడుతుంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంతవరకు జాగ్రత్త ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎవరైతే అనుకుంటున్నారో అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. బంధువర్గంతో కలిసి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఒక బంధువర్గంలో వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను తలెత్తవలసి వస్తుంది. వాటి వల్ల మీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఏదైనా సరే అది అనుకోని ప్రయాణాలు ఉంటాయి. మనం ఒక్కోసారి మన చేతిలో లేని ప్రయాణాలు ఉంటాయి. అది ఒకసారి జాగ్రత్త వహించండి. ఇది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా సరే ఎక్కడికక్కడ విభజించడం అనేది చేయడం జరుగుతుంది. అటు ఫ్యామిలీ పరంగాను, ఇటు ఉద్యోగ పరంగాను సమన్యాయం చేయాలి అనేది ఎక్కువ కష్టపడడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రభుత్వంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే మెంటలీ స్ట్రెస్ తప్ప ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చార్టెడ్ అకౌంట్స్, లాయర్ సంబంధించింది, వైద్యులు ఉన్న వారికి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినీ రంగాల్లో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేద్దాకు వచ్చిన పనులు కొన్ని వెనక్కి వెళ్ళిపోవడం, లేదా ఆఫర్లు రాకపోవడం, టెక్నీషియన్స్ కూడా చిన్న చిన్న మెంటల్ టెన్షన్స్ రావడం, వస్తుందనుకున్న పని రాకపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శనిలో పనులు నిదానంగా ఉంటాయి. ఇవాళ అనుకున్న పని 10 రోజుల తర్వాత ఉంటుంది. పని అవుతుంది. మనం ఇంకా అవ్వదేమో, ఏం అవ్వట్లేదేమో అన్న భావన ఉంటుంది. అలా అనుకోకండి. పని అవుతుంది, నిదానంగా అవుతుంది. చతుర్థంలో శని
బలంగానే ఉన్నారు, మధ్యస్థంగానే ఉన్నారు, మంచి ఫలితాలు ఇస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వృధాగా హాస్పిటల్ ఖర్చు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే కొత్త కోర్సు నేర్చుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్పి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. వీరికి అర్ధాష్టమ నడుస్తోంది. కొంతమంది తప్పుదోవ పట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు. మీకు అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, లేదా అక్కడ చదువుకుంటే బాగుంటుంది, లేదా ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది అనే పరిపరిగా చెప్తుంటారు. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఇంట్లో బంధువులు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా, ఎవరు చెప్పినా తల్లిదండ్రుల మాట చెప్పి విని ఒక మాట తీసుకుని అది ఏది కరెక్టో ఏది కాదో మీకు తెలుస్తుంది. భగవంతుడు మీకు ఇచ్చిన వరం అది, మీరు ముందుగానే గ్రహించగలరు. అది గ్రహించి అప్పుడు నిర్ణయం మీరు తీసుకోండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం, ఈ అర్ధాష్టమి శనికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కానీ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చే విధంగా గోచారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, లా, జడ్జెస్ ఈ రంగాల వరకు చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కొంతవరకు బాగుంటుంది. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి, సినీ కళా రంగాల వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. మనం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది, కానీ రూపాయి అప్పు అవుతుంది. అది ఎలాగానే ఉంటారు. దానికి ఏదో రకంగా పులి స్టాప్ పెట్టాలి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి, లేదా ఇంతకంటే పై ఉద్యోగం సంపాదించాలి భావంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. అర్ధాష్టమి నడుస్తుంది. మనకి ఏదైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జాతక ప్రభావం అనేది 50% ఉంటుంది, 50% మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలామంది నాకు చూస్తుంటారు, మెసేజ్లు వస్తుంటాయి, రాశిఫలాలు చెప్పారు, ఈ వారం మాకు కొంత బాగుందండి, మాకు జరగలేదండి అంటారు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచార ఫలితాలు, రాశి ఫలితాలు అనేది ఒక ధనస్సు రాశి అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు. దాంట్లో వాళ్ళకి కొంచెం జరుగుతుంది, కొంచెం జరగదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టిన మన సంకల్పం, మనం దృఢంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. స్థిరమైన నిర్ణయాలు మనం తీసుకోగలిగి, మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండి మనం ముందుకు వెళ్తే జాతక ప్రభావం అనేది కొంతవరకు ఉంటుంది. అది కొంతవరకు ఉంటుంది, మిగతా మన మీద డిపెండ్, మన ప్రభావం ఉంటుంది, మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది. అది గ్రహించండి. ఇది కాబట్టి వీటన్నిటికీ మూలం పరమేశ్వర అనుగ్రహం. మన దైవారాధన, మన ఇష్ట దైవారాధన, పరమేశ్వరుడు కావచ్చు, వెంకటేశ్వర మన కులదైవం, ఎవరైతే ఇష్టదైవారాధన ఎంతవరకు చేస్తే మంత్రబలం చాలా గొప్పది. నామస్మరణ, మనకి ఇప్పుడు కలియుగంలో మంత్రబలం అంటే నామస్మరణ. ఓం నమస్తే అని చెప్పేసి నోట్లో మాట్లాడుతూనే ఉండండి. మనం ఎన్ని పనులు చేస్తున్నా నమస్తే లేదా నమో నారాయణ చేస్తూనే ఉండండి. ఆ చేసినంతసేపు మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అది అందరికీ తెలియదు. అది మనం ఏంటి చేస్తే వస్తుందా, లాభాపేక్ష అనేది మనం చెప్పలేము. అది కానీ ఫలితం ఉంటుంది. ఎంత వస్తుందో లాభం నాకు తెలియదు, కానీ ఫలితం ఉంటుంది. అది ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ధనుసు రాశి వారు, నేను గతంలో కూడా చెప్పాను, ఈ చొక్కాలు కలర్స్ లైట్ కలర్స్ వాడండి. చెక్స్కి దూరంగా ఉండండి. డార్క్ కలర్స్ కానీ చెక్స్ కానీ దూరంగా ఉండడం. ఈ లైట్ కలర్స్ వాడడం వల్ల, బ్రైట్నెస్ వల్ల కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో మీరు ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇది అందరికీ చెప్పడం లేదండి, కొంతమందికి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ధనుసు రాశి వారికి చెప్తున్నాను. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. తృతీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. తృతీయాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి లాభంలో ఉన్నారు. దశమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతాయి. అన్ని అవకాశాలు
చేదాకా వచ్చి చేయి జారిపోయిన భావన ఉంటుంది, చేయని తప్పుకు నిందపడ్డామన్న భావన ఉంటుంది, నలుగురిలోనూ చులకన భావం ఎందుకు అయ్యామన్న ఇది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మన సంకల్పం దైవారాధన చేసుకోవడం, చక్కగా మన పని మనం చేసుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం కలిసి వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే మైండ్ స్టెబిలిటీగా ఉండాలి. ఎన్ని పనులు చేసినా మైండ్ స్టెబిలిటీగా ఉండాలి. మనకున్న ఉద్యోగం మనం చక్కగా నిర్వర్తించగలమా లేదా, ఒకసారి అహంకారం వస్తుంది, మనం లేకపోతే ఏది నడవదేమో అన్న భావన కూడా ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమంది మటుకి. మనం ఉంటేనే పనులు అన్నీ అవుతాయి, లేకపోతే అవ్వవు అన్న భావన కూడా ఉంటుంది. ఇటువంటి వాటి విషయంలో పక్కన పెట్టి ఏదైనా సరే మనం ఉన్నా లేకపోయినా ఏమున్నా సరే పనులు ఆటోమేటిక్గా రన్ అవుతాయి అని నడుస్తున్న భావంతో మీ పని మీరు చేయండి. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. బంధుమిత్రులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. ఎప్పుడో అప్పు ఇచ్చిన ధనం తిరిగి రావడం కొంతవరకు సంతోషకరం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఈ వారం మటుకి మకర రాశి వారు కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది ఫైనాన్స్ పరంగా ఖర్చు విషయంగా జాగ్రత్త వహించడం చెప్పదగింది. వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగానే ఉన్నారు. వైద్యోత్తులు ఉన్న వారికి, అదేవిధంగా విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాల వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు అంత అనుకూలంగా లేదు, వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కేతు ఉన్నారు. అష్టమ కేతు బలంగానే ఉన్నారు. సడన్ లాస్, సడన్ గెయిన్స్ అంటే అనుకోని అవాంతరాలు వచ్చేవి, అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు తెలిసేవి ఉంటాయి. వాటి విషయంలో మన జాగ్రత్త ఊహించడం అని చెప్తాం, కానీ దాంట్లో మన చేతులు ఏదీ ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం, అవసరమైతే తప్ప ప్రయాణం చేయకపోవడం, ఏదైనా సరే దూరదృష్టితో పట్టి ఆలోచించి ముందు అడుగు వేయడం చెప్పదగింది. కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా విదేశీ సంబంధించిన విషయాలైనా క్షుణ్ణంగా పరిశీలించుకుని తర్వాతే ముందుకు వెళ్ళండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహాల శుభకార్యాల విషయంలో కొలిక్కు వస్తుంది. శుభకార్యాలను ఘనంగా నిర్వర్తించాలని అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. ఏదైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా చక్కగా వివాహం చేయాలనే భావంతో ఉంటారు. వాళ్ళు అడిగినంత కట్నాలు ఇవ్వడానికి వెనకాడరు. మనకు కావాల్సింది పిల్లలు బాగుండాలి, సంపాదించింది ఏంది పిల్లల కోసమే అన్న భావంతో ఉంటారు. ఇది అదేవిధంగా బంధుమిత్రులతోటి విహారయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆటంకాలు ఎదురే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ప్రస్తుతం ఉన్న కంపెనీలోనే ఉద్యోగం మారకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్య సమస్యలు చిన్నగా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ సంబంధించింది, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇండైజెషన్ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుంది. గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో రాహు జగ్గా ఉన్నారు. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో, లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6 ఉన్నారు. కీడించి మేలినట్టుగా ఏదైనా సరే ఒక నిర్ణయానికి తీసుకునేప్పుడు ముందు నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా రండి. అది మంచిదా కాదా, దానివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా లేవా అన్న భావన ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానో మీరు తర్వాత ఆలోచించవచ్చు. అది ఒక ముఖ్యమైన విషయం మీకు ఎదురుపడుతుంది, అది ఏంటని ఆలోచించండి. అది
అది ముందు నెగిటివ్కి వెళ్ళండి, తర్వాత పాజిటివ్కి రండి. ఇది కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది జాగ్రత్త వహించాలి. అత్యంత సన్నిహితులతోటే ఏదైనా విషయం ఉంటే డిస్కస్ చేయడం చెప్పదగిన సూచన. అందరికీ బహిర్గతం చేసి తర్వాత ఇబ్బంది పడడం కంటే ఏదైనా సరే ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఏముందో ఇంట్లోనే పరిష్కరించుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగపరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. మంచి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆలస్యం అవుతుంది. కానీ ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. చార్టెడ్ అకౌంట్ చదువుదాం అనుకునే వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి పర్వాలేదు అనుకుంటుంది. చిరు వ్యాపారస్తులకు ఒక మోస్తరుగానే ఉంటుంది. ఏం పని చేసినా వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం అనే భావన ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం గోచరిస్తుంది. గొడవలు అంటే బంధుమిత్రులతోటి లేదా సహోద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మన వాళ్ళు ఎవరు, పలావాళ్ళు ఎవరు, మన బిజినెస్ మనం చక్కగా చేసుకుంటున్నాం, 10 మంది వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మనకి ఎందుకులే అని చెప్పేసి దాన్ని వదిలేయడం, తర్వాత లాస్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే వ్యవహార శైలి వచ్చేసరికి మీకు మీరుగానే చూసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు, మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళడానికి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళడం, అది మిమ్మల్ని గుర్తించడం కూడా జరుగుతుంది. కానీ ప్రమోషన్స్ మటుకు రాదు. మీరు ఎంతో కష్టపడతారు, కానీ కష్టానికి తగిన ఫలితం మటుకు ఇంకొకరు లాక్కుంటారు. అది ఎప్పుడు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అన్న భావన ఉంటుంది. ఒకసారి రిజైన్ చేసేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోదాం అన్న భావన కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏలినాడ్స్ నడుస్తున్నప్పుడు శివనామస్మరణ చేసుకుని ఏలినాడ్స్ని శని తైలాభిషేకాలు చేసుకుని అఘోర పాశుపత హోమం చేయించుకోండి. దాని ద్వారా కొంతవరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని అవకాశాలు వీళ్ళు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. క్యాంపస్ సెలక్షన్స్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. మంచి ఉద్యోగం, మంచి శాలరీతోటి ఎప్పుడూ లేని విధంగా ఒక ఆనందం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల్లో కూడా ఈ వార్త విని చాలా ఆనందానికి ఇదవుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం, ఎంతో చదువుకున్నాం, క్యాంపస్లో మంచి కంపెనీలో ఉద్యోగం రావాలి అనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏలినాశంకరంగా మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం కొంతవరకు ఏర్పడుతుంది. బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. బంధువులతో విభేదాలు, గొడవలు ఉండే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లిటిగేషన్స్, కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఏదైనా సరే మనకి ఎందుకో మన పని మనం చేసుకుపోదాం, నలుగురితో పాటు కలిసి ఉందాం అనే భావనకు వచ్చేస్తారు. ఇది నీతిగా న్యాయంగా వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి నీతిగా వెళ్దాం అనుకున్నా సరే పక్క వాళ్ళు మేము అవినీతి పట్టించే విధంగా కూడా తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదేమైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే కానీ 10 మంది చెప్పిన సలహాలు తీసుకుని పాటించడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం మీకు తప్ప ఎవరికీ ఉండదు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎటొచ్చే ప్రాబ్లం వస్తే మిమ్మల్ని ముందు పెట్టి మీరే చేశారని అంటారు. కానీ ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. ఆరోగ్యరీత్యా కొంతవరకు బాగున్నా సర్జరీకి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. చతుర్థ సప్తమాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. ఏదైతే మీరు కార్యక్రమం తలపెట్టారో అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఏదైతే తలపెట్టారో దైవ కార్యక్రమాలు చేయగలుగుతారు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఎంత సంపాదించినా సరే దైవానుగ్రహం మనకు ఉండాలి. ఆ దైవానుగ్రహం పెద్దవాడి ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు ఉంటే చాలు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనే భావన ఉంటుంది. ఉద్యోగంలో నూతన ప్రమోషన్ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. ఒక చేతి దాకా వచ్చింది, ఒక ప్రమోషన్ చేజారిపోతుంది. అది ఎందుకైనా సరే మన మంచిగా అనుకోండి, తర్వాత మంచి ప్రమోషన్ వస్తుంది. రాజకీయ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. నూతన పదవి, ఒక కొత్త పదవిని
అలంకరించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగాలకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు గట్టిగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతారు. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ఒక లెక్క అయితే ఇక నుంచి చేసే బిజినెస్ ఇంకో లెక్కగా చేద్దాం అనే భావంతో ఉంటారు. అయితే ఇక్కడ ఎన్ని చేసినా సరే, ఎంతమంది ఉన్నా సరే, ప్రతి విషయాన్ని మీకు మీరుగానే పట్టించుకోవాలి. బిజినెస్ని గాలికి వదిలేస్తే అది ఏటో పోతుంది. మనం పట్టించుకోవట్లేదు, మన వాళ్ళు కింద వాళ్ళు చూసుకుంటున్నారు, మనకు పైన అప్డేట్ ఇస్తున్నారు. ఏం అప్డేట్ ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో మనకు తెలియదు. బిజినెస్లో మటుకి మీకు మీరుగానే చూసుకోవాలి. ఎందుకంటే భాగస్వామి వ్యాపారాలు మీకు కలిసి రావు. మీరు సొంతంగా చేసే వ్యాపారం కూడా అది మీరు పట్టించుకోకపోతే ఆ తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశం సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. స్వదేశంలో క్యాంపస్లో సీట్ రావడం, ఇక్కడే ఉద్యోగం చేసుకోవడం జరుగుతుంది. నూతన కోర్సులు ప్రారంభించాలి. నూతన కోర్సులు జాయిన్ అవ్వడానికి సరైన సమయం ఇది. ఈ 2 నెలలు చక్కగా సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు నేర్చుకోండి. అదేవిధంగా సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వడం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా సరే భవిష్యత్తులో గవర్నమెంట్ సొమ్ముతిన యోగ్యత ఉంది కాబట్టి అది కొంతమందికి, అందరికీ కాదండి, వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతుల మటుకి ప్రభుత్వ పరంగా ఉండే అవకాశం ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి. మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది. వ్యాపారం నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం, అహంకారంతో ముందుకు వెళ్ళడం, ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అందరికీ కాదండి, కొంతమందికి మటుకిది. వారి గ్రహగస్తులు బట్టి జాతకాన్ని బట్టి ఉంది. ఏలినాటి కొంతమంది రాజయోగాలు ఉన్నారు, కొంతమంది ఇబ్బందులు పాల్గొన్నారు. కానీ శని భగవానుడు ఎప్పుడైనా సరే ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన ఇచ్చే ఫలితం తర్వాత అద్భుతంగా ఉంటుంది. కష్టపెడతాడు, ఆయన కష్టపెట్టేస్తాడు, కానీ తర్వాత ఇచ్చే ఏదైతే ఉందో స్టాండర్డ్గా ఉంటుంది. అది ఏలినాటి శని ఒక భాగ్యం. అది మనిషి జీవితాన్ని నేర్పిస్తుంది, ఎలా నడవాలో నేర్పిస్తుంది, ఎలా ఉండాలో నేర్పిస్తుంది, తెలుస్తుంది. ఒక్కోసారి డబ్బుతో అహంకారపూర్వకంగా మనం ఒక్కసారి వెళ్ళిపోతుంటాం. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎలా ఉండాలి, జీవితం మొత్తం నేర్పించేది ఈ 7.5 సంవత్సరాల ఏలినాటి శని. ఒక్కొక్కసారి మనం ముందు గ్రహతులను గుర్తు చేసుకుంటే అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే ఆలోచిస్తే, ఓకే అప్పుడు ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం, దీనికి కారణం ఏంటి, ఓకే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేది ఓకే రూపాయికి కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి, నడవడికి జాగ్రత్తగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, 10 మందిలో పేరు పెక్కతలుగా ఉండాలి, 10 మంది బాగుండడం కోసం మనం కష్టపడాలి అన్న భావన ఉంటుంది చూసారా, అది ఏలినాటి శనిలోనే ఉంటుంది. అహంకారంగా వెళ్తే అహంకారంగానే ఉంటుంది, న్యాయంగా వెళ్తే న్యాయంగానే ఉంటుంది. ఏదైనా సరే న్యాయబద్ధానికి ధర్మంగా, న్యాయబద్ధంతో మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సంతానం సంబంధించిన విషయవారాలు చక్కగా ఉన్నాయి. వివాహ శుభకార్యాలు కొలికి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వివాహం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి బుధుడు రవికుజుల మధ్యలో ఉన్నారు, రవికుజులతో కలుస్తున్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మోసపోయే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే పెద్దవాళ్ళతో నిర్ణయించిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. మేము పెద్దవాళ్ళం అయ్యప్ప, మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మా ఓన్గా మేము పెళ్లి చేసుకోగలం అనే భావన అంటే ఇప్పుడున్న యువతలో ఉంది. అలాగే కారణం వరకు పిల్లలే, తర్వాత సొంత నిర్ణయాలు వాళ్ళ వరకు మేము తీసుకోగలం, మేము పెద్దవాళ్ళం అనే భావన ఇంకా ఉంది. అందరికీ అదే ఉంది. అందరికీ కాదు, కొంతమందికి అండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నారు కూడా. అయితే ఏదైనా సరే సమయం సందర్భం అంటూ ఉండాలి. సమయానుకూలంగా మనం ప్రయాణించాలి తప్పితే కానీ అన్నిటికీ మనం ముందుగానే వెళ్ళిపోవడం, అన్నిటికీ మనమే నేను అంటూ వెళ్ళడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం, వివాహం ఇవంతా ఒక క్రమపద్ధతిలో ఉండాలి. అంతేగాని చదువుకునే వయసులో ప్రేమ వివాహాలని చెప్పేసి దోమలని చెప్పేసి ఇవన్నీ పట్టుకుని వెళ్తే తర్వాత కెరియర్ ఏమవుతుంది, కెరియర్ అది మనం ఆలోచించరు. ఎప్పుడైనా సరే పెద్దలు, పూజలు, గురువులు అందరూ ఒకటే చెప్తారు, క్రమపద్ధతిలో వెళ్ళాలి, చదువుకునే వయసులో చదువుకోవాలి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు.
4 ఏళ్ళు సుఖపడితే 4 ఏళ్ళు కష్టపడతారు. ఇది జీవిత సత్యం. ఇది నేను చెప్పిందే కదా, పెద్దలందరూ ప్రతి ఒక్కరు చెప్తుంది, అది నేను మీకు చెప్తున్నాను. ఇది కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి వారి మాట కాదనకుండా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. అంతేగాని సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ విషయం మటుకి అందరికీ కాదండి, కొంతమందికి మటుకు చెప్తున్నాను. పర్టికులర్గా ఇటువంటి విషయాల్లో కొన్ని ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు అలాగే ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతోంది. ఈ రాశివారు ఈ వారం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. కొంతవరకు శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహ సంబంధించిన విషయాలు కూడా ఒక్కోలు ఎక్కువ వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెయిన్ రాశి వారు చెక్స్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్, బ్లూ, నావీ బ్లూ ఈ కలర్స్ వేసుకోవడం మంచిది. మెరూన్, రెడ్, ఆరెంజ్ కలర్స్ ఇవంతగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏదైనా సరే సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ వెళ్ళడం, చెక్స్కి లేకుండా ప్లెయిన్ షర్ట్స్ వేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి, మకర రాశి వారు ఈ రాశుల వారు ప్లెయిన్ షర్ట్స్, లైట్ కలర్స్ వేసుకోవడం చెప్పదగింది. ఇందాక ఓన్లీ ధనుసు రాశి చెప్పామండి, అందుకే ఇప్పుడు మళ్ళీ ఏ రాశుల వారు ఏ కలర్స్ వేసుకోవడం అనేది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశిలో వేసుకోవడం పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పని అవడం అనేది జరుగుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.